మన మధ్య ఉన్నటువంటి క్రమం నుంచి వచ్చినటువంటి అభిషేకుడు బ్రదర్ అజిత్ గారిని ఈ డయాస్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కూడా అలాగే బ్రదర్ జయరాజ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొడుతూ మనం పడతాం. అలాగే మరి దైవ సేవకులు బ్రదర్ దేవదత్తం గారు కూడా వంటల నుంచి వచ్చారు, వారిని కూడా ప్రభు గారు మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడుతూ మనము ఆహ్వానిస్తాం. అలాగే మరి దైవ సేవకులు మరి జాతబాయ్ గారు కూడా మన మధ్య ఉన్నారు, తొలిపొర, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రభు పేర అందరూ చప్పట్లు కొడుతూ మంచిది. దేవుడు ఇట్లారా మనం చాలా సమయం ఉంది కాబట్టి మంచిగా పాటలు పాడారు. అయ్యగారు జానకరేశ్వర గారికి అందరికి కూడా వందనాలు. మరి వాక్య సందేశంలోకి వెళదాం. అందరూ కూడా అటు ఇటు తిరగకుండా మంచిగా మీ పనులన్నీ కూడా బయట పనులు ముగించుకుని రావాలి. కూర్చున్నవారు బయటికి వెళ్ళకూడదు, లోనున్నవారు బయటకు వచ్చి కూర్చోవాలి. ఎవరి వరకు జాగ్రత్తగా ఉండాలి, క్రమంగా ఉండాలి, లేకపోవడం. ఉన్న సమయాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుందాం. వాక్య సందేశం కొరకు మరి మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు జాకబాయ్ గారు ప్రార్థన చేస్తారు. ఒకటి ప్రార్థన, రెండవదిగా దేవదత్త గారు కూడా ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య సందేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కరుణాభూతుడు వేయండి మా ఘనమంటే రాజా. నీ ఘనమైన శ్రేష్టమైన పాదముల కొందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకుడా, ఆలోచనకర్త, బలవంతుడు దేవా, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి నీ పాదశరణ ప్రభా, ఇక పరిశుభ ప్రార్థనా మందిరం నా తండ్రి నా ప్రభా, నీ సలలో నా ప్రభా, మరి చిన్న మందగా కూడిన తండ్రి నీ నామాన్ని స్తుతిస్తూ, నీ నామాన్ని గణపరుస్తూ, నీ నామాన్ని మైపరిచే తండ్రినైనా మా బిడ్డలందరికైనా మీరు దయచేసినందుకు నీకు అందరూ స్తుతులు, స్తోత్రము ప్రభా. ఇప్పటివరకు నా తండ్రి నేను దీని దాస్తున్నా ప్రభా, స్వరవెత్తు నా తండ్రి నేను పళ్ళధర మైపరిచిన వరకు నాయన అయ్యా వాక్య సందర్శనంలో ప్రభా వెళ్ళబోచున్న నా తండ్రి, వాక్యాన్ని విత్తబడి దీన్ని దాస్తున్న ప్రభాని సులుసగున మరుగుపరచుని ప్రార్థన చేయించిన ప్రభా. ఏ విత్తనాన్ని మీరు ఆశ కలిగిన వారు ఉన్నారు, అటు విత్తనం నా తండ్రి దీని కట్టి ఫలించి అభివృద్ధి చెందులాగిన ఈ కృప నుంచి సహాయం తెచ్చుని ప్రార్థన చేయించిన ప్రభా. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరైనా పేరు పేరు మీరు ఆశ దీవించి విన్న ప్రభా, గ్రహింపుల మనసున ప్రతి దయచేసి నీ పరిశుద్ధ ప్రభా ఈ స్థలమేమనిగా కొమరిచి నీ కృపాక్షేమను ఆశీర్వాదం వీళ్ళందరినీ జీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్య నిమిత్తం మరొక దైవ సేవకులు దేవదత్తం గారు ప్రార్థన చేస్తారు. కృప కలిగిన మా తండ్రి, ప్రేమగల రక్షక, దయగలిగిన దైవ, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు.
దేవా, ఈ దినమందు, ఈ సమయమందు, ఈ స్థలంలో నిలబడాలని మీ ఉద్దేశం అయి ఉంటూ ఉన్నది. దూర దూర ప్రాంతముల నుంచి వచ్చినటువంటి ప్రియ బిడ్డలను కూడా అదే ప్రకారముగా మీ ఉద్దేశ ప్రకారముగా రప్పించి ఉన్నారు. మా పరమ తండ్రి, మీ సన్నిధిలో ప్రభువా మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందండి. ఏ మనుషునికి ఘనత లేక మీరు ఘనతను వహించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. దీనిలోను మీ లేఖన భాగములు ఎత్తి చెప్పుచూ ఉండగా మీ సహాయమును అందించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి మీ బలీయమైనటువంటి హస్తముల చాటును దాచి బిడ్డలకు ఆత్మీయ ఆహారం అందించి బలపరచమని యేసయ్య ఘనమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రార్థించిన దైవజనులు దేవదత్తుల గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చాలా మంచి శ్రేష్టమైన సమయంలోకి వచ్చాం. దేవుని బిడ్డలారా, నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, ఖమ్మం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, మరి బ్రదర్ ఐజక్ గారు మన మధ్య ఉన్నారు, ప్రేమతో వచ్చారు. వాళ్ళందరికీ మరి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభు మరి వాక్య సందేశాన్ని వారు మనకిస్తారు. మరి ఒక అర్ధగంట సందేశాన్ని మనం అందించవలసిందిగా దేవుని పరిశుద్ధమైనటువంటి మహోన్నతమైన శక్తివంతమైన నామమున మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి ఎవరైన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దాసురాలు సహోదరి శారద గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మీ అందరితో కలిసి ఇలాగ ప్రభుని స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే యోగ్యతను, భాగ్యాన్ని, ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఆయనకు ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునట్టు మనం రెండు హస్తాలను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని నామములకు మహిమ కలుగునుగా. మనమందరం ఇక్కడ కూడి ఉండడాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే క్రమంగా వచ్చి కూర్చొని సమయానికి హాజరయ్యారు. చాలా సంతోషం. మీరందరూ ధన్యులు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీ అందరికీ ధన్యులతో దేవుడి యొక్క వాక్యాన్ని అందించేటటువంటి ఆ సందేశాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మీ అందరితో ఇలా కలిసి ఉండడాన్ని బట్టి నేను ప్రదర్శిస్తా ఉన్నాను. మీ అందులో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నందుకు నేను ఎంతగానో దేవుడిని చూపిస్తా ఉన్నాను. చాలా సంతోషం. చాలా చక్కగా ఎంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరుని బట్టి ఆ మ్యూజిక్, ఆ ఇన్స్ట్రుమెంట్ అంతటిని కూడా చాలా అద్భుతంగా తను ప్లే చేశారు. అందుని బట్టి నేను ప్రభువుకు కృతజ్ఞుడై ఉన్నాను. వారితో కలిసి ఇలా దేవుని స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాను. పరలోకంలోనికి ఈ లోకం నుండి ఎక్కువగా భూలోకం నుండి పరలోకానికి ఎక్కువగా ఏం వెళ్తాయో తెలుసా? ప్రార్థనలు వెళ్తాయి. చెప్పండి, ఏం వెళ్తాయి? దేవుడు ప్రార్థనలు కోరతాడా? ఆరాధించేవారు, మహిమపరిచేవారు, ఆత్మతో సత్యముతో ఆయన గణపరిచి కీర్తించేవాళ్ళు కీర్తన కోరతాడా? స్తుతులు కోరతాడా? మహిమను కోరతాడా? ఘనతను కోరతాడా? ప్రార్థనలు కోరతాడా? స్తుతులు కోరతాడా? ఎక్కువ దేవునికి ఏమిష్టం? చెప్పాలి. ఏమిష్టం? ప్రార్థనలు ఇష్టమా? స్తుతులు ఇష్టమా? చెప్పాలి. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని అట్టి వారి కోసం దేవుడు ఎదుగుతా ఉన్నాడు. కనుక ఈరోజు స్తుతించేటటువంటి వారు తక్కువ, ఆరాధించేవారు తక్కువ. భూలోకం నుండి ఎక్కువ ప్రార్థనలు వెళ్తాయి పరలోకానికి, కానీ స్తుతి అయితే చాలా తక్కువ వెళ్తాయి. చాలా ఆరాధనలు తక్కువ వెళ్తాయి. చాలా తక్కువగా ఆయన మహిమపరిచేటటువంటి ప్రజలు ఉన్నారు. ఆరాధించాలనే ప్రారంభిస్తావు, కానీ చిన్నగా ప్రార్థనలో జారుకుంటావు. దేవుని స్తుతించడమే మొదలేస్తావు, చిన్నగా మరలా అడగడానికి మొదలు పెడతావు. ప్రార్థన అంటే దేవుడిని అడగడం, స్తుతి అంటే దేవునికి ఇవ్వడం. ఆయన నుండి పొందుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా, కానీ ఆయనకి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
నా మాటలు మీరు వింటున్నారా? ఆయన నుండి అడుక్కునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆయనకి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. క్రీస్తు ప్రభులు వాళ్ళు అంటారు కదా, ఆయన కూర్చున్నటువంటి విషయాన్ని పౌలు రాస్తూ, పుచ్చుకోవట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకోవడం ధన్యమా కాదా? ధన్యమే. పుచ్చుకోవడం కూడా ధన్యమే, కానీ ఇవ్వడం దానికంటే ఎక్కువ ధన్యము. కనుక పుచ్చుకోవడం కంటే ఇవ్వడం దేవుడికి ఇచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యవంతుడుగా ప్రభు మనల్ని ఆశీర్వదించుడుగాక. గట్టిగా ఆమె చెప్దామా? ఆమె. దేవుడి యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు ఆ గృహ యొక్క నిర్మాణం పూర్తయి అందులోనికి కృతజ్ఞతగా మనం అందులోనికి వెళ్లే ముందు ఆ యొక్క గృహ ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి యాకోబులో రాస్తూ అంటాడు, ఆయన పరసంబంధమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వస్తుంది. ఈలో కూడా ప్రతి మనుషునికి ఏది రావాలన్నా ఈ లోకంలో జ్యోతులు కలగజేసినటువంటి దేవుని వద్ద నుండే వస్తుంది. మోసపోకండి. మీరు దురాశ చేతను లేకపోతే మోసం చేతను సంపాదించుకోవడానికి ప్రయత్నించకండి. ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదంలో జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ ఇంటిని బట్టి రెండు వస్తాను పైకెత్తి బిడ్డలుగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ గృహాన్ని బట్టి మేము ప్రభువు స్తుతిస్తా ఉన్నాం. కనుక మనం అందరం పొందుకుంటాం, కానీ మర్చిపోతాం. దేవుని యొద్ద నుండి ఎన్నో ఈవులను ఎన్నో విషయాలను పొందుకుంటూ మర్చిపోయే ప్రజలు ఉన్నారు. అందుకనే వారి హృదయము అంధకారం మయమైపోయిందని రోమా పత్రికలో పౌలు రాస్తూ ఉంటాడు. కనుక మన హృదయం అంధకారమయం కాకుండా వెలుగుమయంగా వెలుగు సంబంధంగా మనం ఉండినట్లు మనకి ఇవ్వబడిన ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగాను మహిమపరిచే వ్యక్తులుగాను ప్రభు మనకు సహాయం చేయను గాక. దావీదు తన ప్రాణంతో చాలా సార్లు మాట్లాడుకున్నాడు. తన ప్రాణంతో అనేక మార్లు దావీదు ప్రాణంతో మాట్లాడుకున్నాడు. బహుశా ఒంటరిగా ఉన్నాడేమో, ఎవరైనా లెక్క చేయకపోయే వాళ్ళేమో, ఒంటరిగా ఉండి తనలో తానే మాట్లాడుకుంటూ తన ప్రాణంతో ఇలా చెప్పాడు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇలాంటి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. పక్కన సెకండ్ ఇచ్చి మాట చెప్తాం. ఆయన చేసిన ఉపకారముల్లో మీరు దేనిని మరొకండి అని చెప్తాం. పక్కన వాళ్ళకి ఆ విషయం సెకండ్ చెప్పండి ఒకసారి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు అని చెప్పి ఒకసారి. ఆయన చేసిన ఉపకారములలో చెప్పట్లేదు మీరు పక్కన వాళ్ళకి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. మనకు తెలుసా, మనకు మర్చిపోతుంది, మనం మర్చిపోతాం. అర్థమవుతుందా? ఎవరికి ఏదైనా ఇస్తే మర్చిపోరు, కానీ ఎవరు ఏదైనా ఇస్తే వెంటనే మర్చిపోతాం. మనం తీసుకొని మర్చిపోతాం, పొందుకొని మర్చిపోతాం, మనం అనుభవించి మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోయేవాడు, ఆయన అన్నిటికీ మర్చిపోడు. ఆయన కనుక యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన యెహోవా అహరోను వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదిస్తారు. పిన్నలేంటి పెద్దలేంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. మనుషులుగా మనం మర్చిపోతాం. అందుకనేమో దావీదు తన ప్రాణంతో చెప్తాడు, ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మర్చిపోమాక. ఎక్కడి నుండి చెప్తున్నాడో తెలిసింది, సింహాసనం మీద కూర్చొని. ఆయన యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. అన్నయ్య అయిన ఎలియాబు అనేటటువంటి తన యొక్క అన్న యొక్క వివక్షకు గురైపోయినాడు. రాజు అయినటువంటి సౌలు చేత తృణీకరింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, గాదు వాడైనటువంటి ఫిలిష్తీయుడైన గొలియాతు చేత తృణీకరించబడ్డాడు. అంత మాత్రమే కదండి, తన సొంత భార్య తన హృదయంలో దావీదుని గురించి హీనంగా తను మాట్లాడుతుంది. తన తండ్రి అయినటువంటి యెషయి కూడా తన హీనుడుగాను బలహీనుడుగాను పనికిరాని వాడిగాను పక్కన పెట్టేశాడు. ఇటువంటి బలహీనుడు, ఇటువంటి పనికి మాలినవాడు, అందరి దృష్టిలోనే హీనమైన వాడు, వెనకున్నవాడు, కడబడి వాడైనటువంటి వాడిని దేవుడు ఇశ్రాయేలు ఏలేటటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన అంటున్నాడు, తన ప్రాణంతో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములను నువ్వు దేన్ని మర్చిపో. దేన్ని మరవడానికి వీలు లేదు. మర్చిపోతారా? ఎవరికైనా మతిమరుపులు ఉన్నాయా? మతిమరుపు మాక మళ్ళీ ఏమంటున్నారే అన్నట్టు చూస్తున్నారు. మర్చిపోతారా ఎప్పుడైనా? మీరు మర్చిపోయారా ఎప్పుడైనా? మీకు మతిమరుపు ఉందా? మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా మర్చిపోయారా? మర్చిపోయినప్పుడు అంత గందరగోళం కూడా తప్పండి. అర్థమవుతుందా? అవసరమైన దాన్ని పట్టుకెళ్ళాం, అంతా చదువుకుంటాం, అవసరమైందని అక్కడ వదిలిపెట్టాం.
నిన్న మొన్న మా సంఘంలోని ఒక పాస్టర్ గెస్ట్ స్పీకర్ గా వచ్చారు ఆయన. అంటే అన్నప్రాసనం చేస్తే ఆయన ఆ ఊరమ్మాయి పాస్టర్ గారిని పిలిచి ఆ పాస్టర్ బ్యాగ్ అంతా తీసేసుకుని కారులో కూర్చొని బ్యాగ్ మర్చిపోయింది. ఆ బ్యాగ్ లో బైబిల్ ఉండే, ఆయన సిద్ధపరచుకున్న సందేశం ఉండే, అది లేదు ఆయన. అందుకని ఆయనకు 1 గంట సమయం ఇస్తే 10 నిమిషాలు వాక్యం చెప్పేసేసి పెద్దలు పాస్టర్ గారు ఉన్నారంటే నాకు ఇచ్చేసారు. మర్చిపోతే ఎంత దారుణం ఉండదు కదా. కొన్నిసార్లు మర్చిపోయి చాలా దారుణమైన పరిస్థితులకు దారితీశారు. డబ్బులు మర్చిపోయారు, మొబైల్ మర్చిపోయారు, అర్థమవుతుందా? అనేకమంది ఇప్పుడే మొబైల్ మర్చిపోవట్లేదండి. ఏది మర్చిపోయినా ఈ రోజుల్లో ఫోన్ ఏం మర్చిపోవట్లేదు. పిల్లలు మర్చిపోతున్నారు, ఏదైనా మర్చిపోతున్నారు, ఫోన్ మర్చిపోవట్లేదు, మర్చిపోతుంది. ఒకరోజు ఒక ఆవిడ ఇట్లాగనే ఏదో ఫోన్ కాల్, పుట్టింటి నుండి ఫోన్ కాల్ వచ్చేసి ఆ ఊరు వెళ్ళడానికి అన్నింటినీ సర్దుకొని వెళ్ళిపోయింది. ఆయన ఆఫీస్ నుండి అక్కడ ఉద్యోగం చేసి ఆ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి తాళం వేసు. ఇంటికి వచ్చిన తర్వాత ల్యాండ్ ఫోన్ ఉంటే పక్కింటి వాళ్ళకి వెళ్ళి కాయిన్ వేసేసి ఫోన్ చేశాడు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు ఏంటని వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేసి మా నాన్నగారు బాగా లేకపోతే నేను వచ్చానండి అని పొరపాటు జరిగిపోయింది. అదేంటంటే తాళం వేసి రోజు పెట్టే దగ్గర తాళం పెట్టలేదు, దాన్ని బ్యాగ్ వేసుకుని అడవుడికి వచ్చానండి. మరి ఎట్టమ్మా ఏంటి పరిస్థితి అంటే తాళం బల్ల కొట్టండి బాబు, అది 500 పెట్టుకున్నది, నేను రేపు మార్నింగ్ వచ్చేస్తాను, ఈ రాత్రికి ఏదో ఒక చపాతి తినేసా వరండాల పడుకోండి, ఎలా వేసు కాలమే కదా. విన్నాక మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంతే చపాతి తినేసేసి వచ్చి వరండాలో పడుకున్నాడు. పొద్దున్నే లేచేసాడు, ఎలాగో వస్తారు కదా అక్కడ వస్తుంది కదా అని. ఈ లోపల ఫోన్ చేసి నేను రావట్లేదు కానీ మన పక్క మా ఇంటి పక్క పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, ఆ పోస్ట్ మ్యాన్ నేను కవర్లో ఇచ్చి పంపించేస్తున్నాను తాళం చెయ్యి, దాన్ని కాస్త తీసుకుంటూ సారీ ఏంటి మా నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సరే సరే అని ఆ ఫోన్ తీసుకుని ఆయన మొత్తానికి విని టిఫిన్ చేయడానికి నేను బజార్కి వెళ్ళాను. టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాడు. వస్తాము నీ లోపలనే పోస్ట్ మ్యాన్ రాను వచ్చాడు. వాడు ఇక్కడ ఎవరు లేకపోవడం చూసేసాడు. ఏడికి ఎదురయ్యాడు. ఏమయ్యా మా ఆవిడ కవర్ ఇస్తుంది కదా నీకు ఇచ్చిందంటే నేను ఇంటికి వచ్చాను, ఇంటికాడ ఎవరు లేకపోతే కిటికీలో ఉన్న కవర్ లోపల వేసానండి అన్నాడు. మీకు అర్థం ఏంటో ఏం చేశాడు? కవర్ లోపల వేసేసాడు. మనం మర్చిపోతాం. అందుకని దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా నువ్వు దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోడు. అలా మర్చిపోయిన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కార్యాలు మర్చిపోతే దేవుడిని కూడా మర్చిపోతాం. అందుకని నేను అంటున్నాను, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి దైవ భక్తిలో ఉన్నటువంటి భక్తిని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన లక్షణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన ప్రతి కార్యానికి తిరిగి కృతజ్ఞతలు చెల్లించడం. ఇది ఆత్మీయ జీవితానికి ఒక పునాది లాంటిది. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండగలిగితే వాడన్నిటికీ తప్పిపోడు. నేను ఇలా రాసుకున్నాను ఆ 103వ కీర్తన పైన, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు ఎవడు కూడా ఎన్నడూ దేవునికి దూరం కాడో. దేవుని కార్యాలు మర్చిపోని వాడు ఎప్పుడు దేవునికి దూరం కాడో. మర్చిపోయేవాడే దూరం అయిపోతాడు. ఇశ్రాయేలట దేవుని కార్యాలు మర్చిపోయారట, ఆఖరికి ఆయన తమ రక్షకుడైన దేవుని కూడా వారు కార్యాలు మర్చిపోతే దేవుని మర్చిపోతాడు. ఈ రోజు మేలు పొందుకున్నటువంటి అనేకులు అలా మర్చిపోయి మేలుకు తగినట్టుగా ప్రవర్తించినటువంటి ప్రజల చేత క్రైస్తవం నింపబడింది. నువ్వు అలా ఉండకుండా ఉండుగా గట్టిగా ఆమేన్ చెప్పాలి. స్వస్థత పొందుతారండి, బాగవుతారండి, మందిరం ముఖాన్ని చూడరు. ఎంతో మంది మందిరం వల్ల ఎంతో మంది మేలు పొందుతారు. దేవుని సేవకుల వల్ల సేవ వల్ల ఆశీర్వదించబడతారు. ఉద్యోగాలు వస్తే ఉన్నతమైన పదవులను సాధిస్తారు, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. కానీ మందిరం వైపు ముఖాన్ని పెట్టరు. ఒకప్పుడు ఏమీ లేకుండా ఉన్న వాళ్ళే మందిరం యొక్క ప్రార్థనల వల్ల, మందిరం యొక్క ధూపం వల్ల ఆశీర్వదించి దీవించబడినటువంటి వాళ్ళు మందిరం యొక్క గడప తొక్కడానికి భయపడిపోతారు. కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత హృదయం వాళ్ళకి లేదు. దేవుని వాళ్ళకి అటువంటి వాళ్ళు కృతజ్ఞత హీనులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో నిలిచిపోయారు. వాళ్ళ పరిస్థితి అంతవరకే ఉంటది. నువ్వు స్తుతించే వ్యక్తి అయితే, దేవుని మహిమపరిచే వ్యక్తి అయితే దేవుని లిఫ్ట్ చేయడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో మేలు పొందుకొని మేలుకు తగినట్లుగా ప్రవర్తించినటువంటి ఒక వ్యక్తిని గురించి మీకు తెలియజేసి ముగించేస్తాను. అర్థమవుతుందా? దేవుడు ఈ రోజు మనకు ఒక ఇంటిని ఇచ్చాడు, మందిరం కోసం ఒక గృహాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అందరము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి ఆ హృదయాన్ని ప్రభు మనకు దయచేసి, అందుకే ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు బలంగా కట్టుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల యొక్క పుట్టినరోజు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విధానంలో చేస్తూ ఉంటారు, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకై అంత పెద్ద ఇల్లు అంటే ఘనత కోసం, ఎందుకై అంత పెద్ద ఇల్లు అంటే పేరు కోసం, ఘనత కోసం వీళ్ళని కట్టుకునేసి వారు ఘనమైన కార్యాల ప్రజలను చూపించడానికి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపేస్తారు. కానీ ఆ యొక్క ఇంటికి, ఆ భూమికి దానికి కారణమైన దేవుణ్ణి మర్చిపోతారు. పుట్టినరోజులు బోళ్ళన్నిటికి వెళ్తానండి. కొన్ని చోట్ల అయితే ఏముండదు, వాక్యానికి 5 నిమిషాలు ఇచ్చేస్తారు, మొత్తం పెద్ద హడపడి ఉండిపోతాం. బాబోయ్, ఎన్ని స్వీట్స్ ఉంటాయో, ఎన్ని భోజనాలు ఉంటాయో, అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఎందుకు వెళ్ళాడంటే కేవలం నేను హైదరాబాద్ వెళ్ళండి ఒక రోజు పుట్టినరోజుకి. అక్కడ ఏం లేదండి, కేవలం ప్రార్థన చేయడానికి. నేను ఖమ్మం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ కేవలం ప్రార్థన చేయండి సార్, కేక్ కట్ చేసేసి భోజనం పెట్టేస్తామన్నా.
ఇప్పుడు వాక్యం ఏమి లేదారా, ఎవరికి వాక్యం చెప్పుడు లేదారా, ఏమి సత్యం వివరించే విధానం లేదా, దేవుని స్తుతించినటువంటి ఏముండవండి ఇక్కడ. కేవలం ప్రార్థన. పిల్లడి ప్రార్థన కేక్ కట్ చేశారు. ఆరాకొర సమయాలను ఆరాకొరాలు దేవునికి మహిమను చెల్లించేసి వారే ఘనతను, వారే పేరును, వారే ప్రఖ్యాతిని, వారే కీర్తిని అధిరోహించేటటువంటి ప్రజలు ఉన్నారండి లోకంలో. దేవుని మర్చిపోయారు. అట్లా అక్కడ గోపురం కట్టేస్తున్నాడు. అదట ఆకాశం అంటే అంత గోపురం బట్టి. ఆ గోపురం పేరు చెప్పండి ఒకసారి. బాబేలు గోపురం అనండి మీరు. దాన్ని కడుతున్నాడు ఒక ఆయన పేరు నిమ్రోదు అనండి గట్టిగా. ఎందుకు కడుతున్నారా బాబు, ఏళ్ళ కడుతున్నావు, ఎందుకు కడుతున్నావు అంటాడు పేరు సంపాదించుకోండి అనండి మీరు. పేరు సంపాదించుకోవడం కోసం కడుతున్నాడట. పేరు కోసం ప్రార్థనలు పెడతారు, పేరు కోసం నడుస్తూ ఉంటారు, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం. నువ్వేది చేసినను కూడా నిన్ను కనపరుచుకోవడం చేస్తున్నావు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 చెప్తుందో తెలుసా, మీరు భోజనం చేసినను, పానం చేసినను, సమస్తము మీరు ఏమి చేసినను ఆయన మహిమ కోసం చేయండి. దేనికోసం చేయండి? మీరు భోజనమే చేయండి, ఇల్లే కట్టుకోండి, ఇల్లు ఓపెనింగ్ పెట్టుకోండి, అదనంతా పుట్టినరోజు పెట్టుకోండి, పెళ్ళే చేయండి, ఏదైనా చేయండి కాక సమస్తము ఆయనకు మహిమకరంగా చేయండి. మీరు ఆయనకు ఘనత కలిగేటట్లుగా చేయండి. సహోదరుడు ప్రార్థిస్తున్నాడు, ఏ మనుషుడు ఇక్కడ ఘనపరచబడడానికి వీల్లేదు, కేవలం ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆయన నిమ్రోద్ అనేవాడు, వాళ్ళంతా పిచ్చోడురా, తిక్కలోడురా, పనికిమాలినోడురా. వాళ్ళు ఏం చేశారు, ఏదో జలప్రలయంలో అలా కొట్టుకోవడానికి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు. మనం అయితే పెద్ద అపార్ట్మెంట్ వేసి అందులో ఉందాం, ఎంత జలప్రలయం వచ్చినా మనం కొట్టుకొని పోము, పెద్ద అపార్ట్మెంట్ చేపేద్దాం అనుకుని పెద్దగా ఇల్లు కట్టేస్తున్నారు. దేవుడు ఎట్లా కడతానేమో దిగొచ్చి చూసేసి వాళ్ళ భాషను తారుమారు చేశారు. అక్కడ ఒకళ్ళ భాషలో ఒకళ్ళు మారిపోయి అది కట్టడం మానుకున్నారు. నేను మీకు మాట చెప్తున్నా, ఎక్కడైతే దేవునికి మహిమ ఉండదో అక్కడ భాషలు తారుమారు అవుతాయి. ఎక్కడైతే దేవునికి కీర్తి ప్రభావం ఉండవో అక్కడ భాషలు తారుమారైపోతాయి. ఏ ఇంట్లో దేవునికి మహిమ ఉండదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాషలో ఒకరికొకరికి అర్థం, భర్త మాట భార్యకి అర్థం కాదు, భార్య మాట పిల్లలకి అర్థం కాదు. అక్కడ భాషలన్నీ కూడా వేరైపోతాయి, వేరే వేరే విధానాల్లో బతికేస్తా ఉంటాడు. అమ్మాయి ఎందుకమ్మాయి మనకి లాంగ్ టర్మ్ కోచింగ్ అవసరమా, అంత దూరం అవసరమా, ఏదో గురుకులాలో చదవమంటే చదవని పిల్ల చదువుతా అంత కాస్ట్లీటర్స్ ఎందుకమ్మాయి, మనం ఎంత, మన స్థాయి ఎంత, మన పరిస్థితి ఎంత, ఈ అమ్మాయి ఎంతో పిల్ల పెళ్ళికుంది కదా అమ్మాయి, ఇప్పుడు అవసరమా బంగారం సీఎల్ అవన్నీ ఆవిడ ఎవయా, ఇప్పుడు అవన్నీ అవసరమా అంటే ఆయన ఎందుకు, ఒకళ్ళ మాటలో వాళ్ళకి అర్థం. ఎక్కడైతే దేవుడికి మహిమ ఉండదో అక్కడ దేవుడు భాషలో తారుమారు చేస్తాడో, అక్కడ దేవుడికి మహిమ లేకపోతే ఒకళ్ళకొకళ్ళు అర్థం కాదు. దీంట్లో ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే దానికి గల కారణం ఏంటో తెలుసా, నువ్వు దేవుడిని మహిమ పరచలేకపోతున్నావేమో. నువ్వు సరి చేసుకో, నీ కుటుంబం సరి చేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల్ని మాట వినట్లేదా, నీ పిల్లలకు నీ మాట అర్థం కావట్లేదా, నువ్వు చెప్పే సందేశాలు అర్థం కావట్లేదా, ఉద్దేశాలు తెలియట్లేదా, నీ యొక్క ఆలోచన వాళ్ళకి అర్థం కావట్లేదా, కారణం ఏంటంటే నువ్వు దేవుడిని మహిమపరచడంలో తప్పిపోతా ఉన్నా. నీకు ఇవ్వబడిన వాటన్నిటిని బట్టి నీవే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. బైబిల్ గ్రంథంలోని మనం వచ్చేద్దాం. చూడండి, ఆయన మేలు పొందాడు కానీ మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదండి. ఆయన మేలు పొందుకున్నాడు కానీ మేలుకు తగినట్లుగా. ఇల్లు పొందుకున్నావా, దేవుడికి ఇచ్చాడా, స్కూటర్ పెట్టాడా, ఒకవేళ మైకి వచ్చిందా, నీకు ఒకవేళ ఇంకేదైనా ఆరోగ్యం వచ్చిందా, అయితే నువ్వేం చేయాలి, ఆరోగ్యం అయిన తర్వాత కుదరపడిన తర్వాత నువ్వేం చేయాలి, కృతజ్ఞత కూడా పెట్టుకోవాలి. ఊర్లో వెళ్తావా, ఆరోగ్యం బాగుందని చెప్పేసేసి గోవా వెళ్ళి చూసేస్తావా, మీ ఊరే గోవా గోవా వెళ్తావా, ఆరోగ్యం బాగా పోయిందని చెప్పేసి కాశ్మీర్ వెళ్తావా, ఊటికి వెళ్తావా, ఆగ్రా వెళ్తావా. ఆరోగ్యం బాగైపోతే కుదర పడితే నువ్వు కృతజ్ఞత కూడా పెట్టించుకొని సేవకుల్ని పరిశుద్ధులు పిలిచేసి దేవుణ్ణి మహిమపరచాలి కదా. చచ్చిపోతావురా అన్నటువంటి ఆర్డర్ రావడంతో ప్రవచనం ఎత్తుకొని యెషయా పరుగు వచ్చేసి ఇజికేతు మాట చెప్తాడు, ఇగో నీకు మరణకరమైన రోగం వచ్చేసింది, నువ్వు దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకో, నువ్వు చచ్చిపోబోతున్నావు కొన్ని రోజులు అని చెప్పాడు. ఆ మాట చెప్పడంతో ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టి, అయ్యో దేవా, నేను యథార్థమైన నీతి కలిగిన వాడిని నడుచుకుంటున్నావు, నీకు తెలుసు కదా, దయ ఉంచి నాకు ఆయుష్ను అనుగ్రహించమని, సహాయం చేయమని, రోగాన్ని బాగు చేయమని అడిగితే అతన్ని దేవుడు స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలండి, మెచ్చుమీరిపోతారా, పెట్టిరిగిపోతారా, ఇక రెండో చూసుకుందామంటారా? అయితే ఆయన అలా మేలు పొందుకొని రోగం బాగైపోయి మంచిగా బాగైపోయి దేవునికి మేలుకు తగినట్టుగా ప్రవర్తించలేదట ఆయన. దేవుని కోపం అందుకే యోధా వారి ఇంటి వారి మీదకి, అలానే ఇస్కే ఇంటి వారి మీదకి దిగిరాగా. అంటే దేవుడికి మేలు తగినట్టుగా ఒక వ్యక్తి ప్రవర్తించకపోతే దేవుడికి కోపం వస్తుంది. ఆయన ఇస్తున్న గాలిని పీలుస్తూ, ఆయన ఇస్తున్న నీళ్ళని తాగుతూ, ఆయన ఇస్తున్న ఆహారాన్ని తింటూ, ఆయన ఇచ్చే సూర్యరశ్మిని అంతటిని అనుభవిస్తూ
ఆయనకు కనీసం మహిమను చెల్లించలేకపోతే సృష్టికర్త అయిన దేవుడు నీ మీద కోపడతాడు. 2 Chronicles chapter 32 verses 24-25. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివితే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుతాం. ఆ దినముల్లో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉన్నాడు. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి చదువు చదివేసే మొత్తం. తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి ఇంటి వారి మీదికి కోపం వచ్చిందట దేవునికి. చాలు. అంటే మేలుకు తగినట్టుగా ప్రవర్తించాలి మనం. మేలుకు తగినట్టుగా ప్రవర్తించకపోతే ఏ ఆయుష్ను దేవుడు ఇచ్చాడో ఆయనకే కోపం వచ్చింది. నీకు ఏదైనా ఇస్తా ఉంటే ఇది బలం చేతనో, శక్తి చేతనో, జ్ఞానం చేతనో, తెలివి చేతనో అనుకుంటున్నావు. ఉద్యోగం వచ్చిందా, అది నీ తెలివి టాలెంట్ అనుకుంటున్నావు. కాదు కాదు. పౌలు అంటాడు, ఏదైనా చేస్తే, ఏదైనా సేవను ప్రారంభించి మందిరాన్ని కడితే, గోపురాన్ని కడితే, ప్రయత్నాలు కడితే, పౌలు అంటాడు, నన్ను బలపరచువారు నేను సమస్తాన్ని, నా వల్ల ఏం కాదండి, నేను రొట్టివాడిని పలికిమాలను అంటున్నాడు ఆయన. ఈరోజు ఏం చేసినా, కొద్దిగా చేసినా, ఎంతో చేసినా ఎంత పెట్టిపోతాం. తమ్ముడు చూడండి, మా సోగు చూడండి, మా విషయాలు చూడండి, మా అంతస్తులు చూడండి. అర్థమైంది. ఆసియా మొత్తం మీద పెద్ద మందిరం ఇదే. చెప్పండి చెప్పండి. ఆసియా మొత్తం మీద పెద్ద మందిరం. ఎందుకు నీకు పెద్ద మందిరం? ఏం చేస్తావు వాళ్ళందరినీ? ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆసియా మొత్తం మీద ఒకవేళ నీకు మందిరం ఉంటే దాన్ని కనపరుచుకోవాలన్నా, దాన్ని చూపించుకోవాలన్నా, అది ఇతరులు చెప్పుకోవాలన్నా, చూపించుకోవడానికి, కనపరచుకోవడానికి మాత్రమే చేసేటువంటి పనుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఎదుట నీవు ఎంతగా తగ్గించుకుని ఉంటావో దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ఎంతగా హెచ్చించుకుంటావో అంతగా నిన్ను తగ్గిస్తూ ఉంటాడు. ఆ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు హిజ్కియా మరణకరమైన రోగం వచ్చి బాగైపోయినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులుగా మనసులో గర్వించి అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మేలుకు తగినట్టుగా ప్రవర్తించకుండా ఉన్నందున దేవుని కోపం అతని మీదకి వచ్చింది. తెలుసా, బైబిల్లో దావీదు ఉంటాడు, ఎంతో చిన్నోడు, ఎంతో ఆ పరిస్థితుల్లో లేనటువంటి వాడు. కానీ ఒక రోజు ఆయన సౌలు కుమారుడైనటువంటి యోనాతాను బట్టి ఎంతో మేలు పొందాడు. సౌలు తన మామ అయినటువంటి సౌలు తను చంపేయడానికి వస్తా ఉన్నప్పుడు యోనాతాను అనేటటువంటి తన యొక్క బాంబర్ది తను ఏం చేశాడు, ఎంతో సేవ చేసుకుంటూ వచ్చాడు. అయితే సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు. దావీదు సింహాసనం మీద కూర్చుని ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? అయ్యో సౌలు చనిపోయాడు, అలాగనే యోనాతాను చచ్చిపోయాడు. అయితే యోనాతాను నాకు మేలు చేశాడు. ఏం చేశాడంట? చెప్పాలి. ఏం చేశాడు? దావీదు అంటున్నాడు, నేను మేలు చేసిన వారికి మరలా తిరిగి మేలు చేయనట్లుగా, ప్రత్యుపకారం చేయనట్లుగా సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా కలడా అని కొంతమందిని విచారించినప్పుడు షేబా అనేవాడు వచ్చి అన్నాడు, అయ్యా సౌలు కుటుంబీకులకు సంబంధించిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు అడ్రస్ నాకు తెలుసు. మేదేవా అంటే ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు, మాకీరు ఇంట్లో ఉన్నాడు, మన దగ్గరికి వెళ్ళి నేను తీసుకుని వచ్చేస్తాను. వాడు కుంటి కాళ్ళ కలిగిన వాడు. చెప్పండి, ఎటువంటి వాడు? వాడు పని చేసుకుంటే ఇంట్లో భోజనం పెట్టడం, స్నానం కూడా బాగానే ఉంటుంది, కానీ వాడు కుంటి కాళ్ళ కలిగినటువంటి వాడు. మేబీ భవిష్యత్తును తీసుకొచ్చి దావీదు ఏం చేస్తాడు తెలుసా? తను పొందినటువంటి మేలుకు తగినట్లుగా ప్రవర్తించి యోనాతాను కుమారుడు తన ఇంట్లో పెట్టుకొని భాగం ఇచ్చేసి భోజనపు బల్ల యొద్ద ఆయన గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అందుకని దావీదు గురించి వాక్యం చెప్తుంది, దావీదు కుటుంబానికి సౌలు కుటుంబీకులను సదాకాలం యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు. ఎందుకో? దావీదు ఉపకార బుద్ధి కలిగిన వాడు, సరిగినటువంటి మేలు తగినట్టుగా ప్రవర్తించే మనసు కలిగిన వాడు. అటువంటి వాడిని దేవుడు వర్ధన చేస్తాడు, ఆయన అనేక విధాలుగా ఉజ్జీవింప చేస్తాడు, ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అందుకని ఎక్కడైనంత ఎత్తైన కొండకు దావీదు దిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా అలాగా అటువంటి సమయంలో అలాగ అయిపోయాడండి. ఈ రోజు ప్రశ్న ఏంటంటే, నేను సందేశాన్ని ముగించే ముందు మనం కూడా మేలు పొందుకున్నాం కదా, దేవుని చేత ఏం మేలు పొందాం? అన్నిటికంటే ప్రాముఖ్యమైన మేలు, ఈ లోపల ఎవరు చేయలేని ఒక మేలును, ఎవరు ఇవ్వలేనటువంటి ఒక ఉన్నతమైన విషయాన్ని మన పట్ల దేవుడు చేశాడు. అదేంటో మీరు చెప్పగలుగుతారా? ఈ లోపల ఎవరు చేయలేరు దాన్ని, ఆయన మాత్రమే చేశాడు. చెప్పండి, ఏం చేశాడు ఆయన? అందరి కోసం ఆయన బలైపోయాడు. చెప్పండి, ఏం చేశాడు? రక్తం కార్చాడు ఆయన.
ఆయన మనందరి కోసం రక్తం కార్చాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపమును కూడా పరిహరించబడింది, క్షమించబడింది. ఆయన కనికరాన్ని, దయను మనం పొందుకున్నాం. ఇది ఎవరు ఈ లోపల చేసేది? అయితే ఆయన మన పట్ల చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? మరలా మేలుకు తగినట్లు వర్తించాలి కదా. దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల. మీరు భార్య తర్వాత మేము భార్య దేవుడు గిఫ్ట్, అద్భుతమైనటువంటి తలంతు దేవుడు మీకు ఇచ్చాడు. మంచి వాతావరణాన్ని మీకు కలగజేసింది. ఒక ఆత్మ సంబంధమైన సంగీతం బట్ట, ఒక ప్రవచనాత్మకమైన ఆత్మ సంబంధమైన సంగీతము, ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని తీసుకొస్తున్నారు. ఒక ఆత్మ సంబంధంగా పాటలు పాడేటటువంటి వాడు సంగీతం ఇక్కడ ఉంటే, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక ప్రవచనాత్మకమైన సందేశం నిలబడుతుంది. ఈ రోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పెట్టి మనం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఇంకెక్కడ ఎవరైనా ఉంటే, ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి, నువ్వు నీతిమంతులుగా తీర్చబడడానికి, పరిశుద్ధపరచబడడం కోసం తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. మీకు అర్థమవడానికి మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక దేశంలో కరువు వచ్చింది, ఆ ఊర్లో పెద్ద కరువు వచ్చేసింది. అందరూ ఆకలితో అల్లాడిపోతున్నారు. ఒక కుటుంబంలోనే 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లలు కూడా అలా అట్టి పెట్టేసేసుకున్నారు. కరువు చేత బాధింపబడుతూ అనేక విధాలుగా బాధలుండి చాలా మంది కరువు చేత పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది. ఈ 4 తల్లిదండ్రులు అనుకున్నారు, 4 పిల్లలు అనుకున్నారు కదా, ఒక్కటి బానిసగా వేస్తాయి, మనం కొంతకాలం కరువు తీరేదాకా బ్రతకొచ్చని ఆలోచించుకున్నారు. కానీ మనసులో ఏముందో తెలుసా? అయ్యో వాడిని బానిసగా అమ్మేసేసి మనం బ్రతికేస్తే బాగుంటది అనుకుని వాళ్ళు ఏమన్నా అనుకుంటే, కలిసి చచ్చిపోదాం, ఉంటే కలిసి తిందాం అనుకుని ఆ కుమారుని ఇవ్వలేకపోయారండి. ఆ కుమారుని బానిసగా అమ్మివేయలేకపోయారు. అయితే ఏం జరిగిందో తెలుసా? అలాగే అందరూ మరణించిపోయారు. మీరు ఈ మాట జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తా ఉన్నాం. అయితే బైబిల్లో చెప్తుంది తెలుసా? యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? నీవు నేను నశించకుండా ఉండడం కోసం తల్లిదండ్రులు అయితే ఆ కుమారుని ఇవ్వడానికి మనసు ఒప్పలేదు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి నీవు నేను నశించకూడదని తనకున్నటువంటి ఒకే ఒక కుమారుని మన కోసం బలిగాను అర్పణగాను అప్పగించేశాడు. ఆయన నామంలో విశ్వాసం ఉంచిన వాడు, ఆయన రక్తంలో విశ్వాసం ఉంచిన వాడు, ఆయన రక్షకుడని అంగీకరించిన వాడు, ఆయన నా ప్రభువుని నా విమోచకుడని ఎవరైతే అంగీకరిస్తారో వాడు ఈ లోకంలోనే రక్షింపబడి నరకం నుండి పరలోకానికి వెళ్తాడు. కనుక అటువంటి పాపంలో ఇంకా బతికేస్తూ ఈ సువార్తను అందుకొని కూడా దేవుళ్ళకి రాకపోతే, మందిరానికి రాకపోతే, సువార్తను అంగీకరించకపోతే, పాపాలు కడిగి వేసుకొని పశ్చాత్తాపడి నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలో మారు మనసు పొంది బాప్తిజం పొంది మందిరంలోకి రాకపోతే ఒక రోజు ఆయన మరలా తిరిగి రాబోతాడు. ఆయన మరలా భూలోక మంత్రికి తీర్పు తీర్చబోయే ఒక దినం ఉంటుంది. ఆ రోజు ఎందుకు నువ్వు సువార్త విన్నావు, ఎందుకు యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించలేదు, ఎందుకమ్మా నువ్వు వెళ్ళలేదు, వచ్చి సేవకులు ఆ రోజు వాక్యం చెప్పలేదా, కమ్ముడు వచ్చాడు కదా, ఈ పాపముల నిమిత్తమైన కుమారుడు బలిగా అప్పగించాడు కదా, ఎందుకు నా విషయాన్ని నా కార్యాన్ని విశ్వసించలేదని నేను అడిగినప్పుడు మీకు మాట తెలిసింది. బైబిల్ చదివిన వాడు, ఒకవేళ బైబిల్ కలిగి ఉన్నవాడు ధనవంతుడు కాకపోవచ్చు కానీ గొప్పవాడే. స్తోత్రం చెప్పండి, ఏమవుతాడు? భగవద్గీత చదివినటువంటి వాడు ఏ ప్రజలను ద్వేషించాడు, ఏం చేయడు? ప్రజలను చదవడం అంటే అది. బైబిల్ చదివిన వాడు ఏ మనుషుల్ని ద్వేషించడు, దూషించడు. భగవద్గీత చదివిన వాడు మనుషుల్ని ఏ మనిషిని దూషించడు. బైబిల్ చదివిన వాడు ఏ మనిషిని ద్వేషించడు. ఖురాన్ చదివినటువంటి వాడు ఏ మనుషుని కూడా హింసించడు.
కానీ మేము చదివామండి అని అంటారు. 10 సార్లు చదివాడు, 20 సార్లు చదివాడు. నీ మొహం చదివావు. నువ్వు చదివితే దూషించు, ద్వేషించు, హింసించు. చదవడం అంటే అది అర్థం చేసుకోగలగాలి నువ్వు. కనుక దేవుని యొక్క వాక్యం ఎదుకు వస్తా ఉంది. ఒకవేళ చదివి ఉంటే, బైబిల్ నీ దగ్గర ఉంటే, దాని విషయంలో నువ్వు మారు మనసు పొందకుండా ఉంటే ఎట్టి లాభం నీ జీవితాల్లో లేదు. ఈ రోజు ఈ సువార్త కూడిక ద్వారాగో, ఇటువంటి కృతజ్ఞత కూడిక ద్వారాగో నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరిస్తే ప్రభువు రాకుండా ఎత్తబడతావు. భూలోకంలో తీర్పు తెచ్చుకోయే ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ప్రభు నిన్ను అడుగుతాడు, ఎందుకు నేను చేసిన కార్యాన్ని విశ్వసించలేదు? ఎందుకు నేను భూలోకాన్ని అంతటి కలగ చేసి అందులో నీ కుటుంబంగా పెట్టి, నీ కుటుంబానికి పిల్లలు ఇచ్చేసి, నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చేసి, అలాగే మందిరం ఇచ్చేసి, మందిరంలోకి నేను తీసుకుని వచ్చేసి సువార్త వినిపించిన ఒక రోజు ఉంది. ఎందుకు లోబడలేదు, నా సువార్తను ఎందుకు నమ్మలేదని అంటే నువ్వేం జవాబు చెప్తావు? నాకు ఎవరు చెప్పారు ప్రభా, నా కోసం ఎవరు నాయన ఈ విషయాన్ని కార్యం చేసింది అంటావా? లేదు, పలానా ఒక రోజు, పలానా ఒక దినాన ఖమ్మం నుండి ఇలా పాస్టర్లు వచ్చారు, ఎంతో మంది సేవకులు ప్రేమించా, సేవకురాలు సువార్తను అందించింది, నువ్వే వెళ్ళలేదు, నువ్వే పెడచెవిని పెట్టావు. ఇదిగో నీ జీవితంలో కలగబోతున్న శిక్ష ఒకటి, మరణము, రెండవది నరకము. వెళ్ళాడంటే అందుకనే ఆ సమయం రాకమునిపే, ఆ తీర్పు రాకమునిపే, నీ పోకడ జరగకమునిపే, మన మరణం రాకమునిపే, క్రీస్తు ప్రభువుల మధ్యాకాశంలోకి రాకమునిపే యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించు. అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన నామములో నువ్వు బాప్తిజం పొంది మారు మనసు పొంది దేవుని మందిరానికి వస్తే బాగుండు. వాక్యం తెలుసు కొంతమందికి మారు మనసు పొందరు, వాక్యం తెలుసు కొంతమందికి బాప్తిజం పొందరు, మందిరానికి వచ్చేస్తా ఉంటారు అంతే. హృదయకు వాక్యం తెలుసండి. ఐక్యోపియుడు నపుంసకుడు మందిరానికి వచ్చేసి దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నాడు, బాప్తిజం లేదు, హృదయకు బాప్తిజం లేదు. ఆవిడ గొప్ప మర్మాలు తెలుసు. ఆవిడ బావి గడికి వచ్చి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అడుగుతుంది ఆవిడ, అప్పుడు పండగ మీద ఆరాధించమంటున్నారు. ఒకళ్ళు విషయంలో ఆరాధించాలంటారు, ఎక్కడ ఆరాధించాలి? ఎవరు ఆరాధన వర్షం గురించి తెలుసు, రక్షణ గురించి తెలియదు, ఎవరికి మర్మాలు తెలుసు. అప్పటికే 5 మంది వారి భక్తులు ఉన్నారు. మర్మాలు తెలుస్తారు, పాపాన్ని విడిచిపెట్టరు, ప్రార్థనని విడిచిపెట్టరు. ఉన్నారు లాగు ఈ ఊర్లో కాదు, మా ఊరు సంగతి. నేను నాకు పాపం చూస్తాను. మీ ఊరు సంగతి చెప్పట్లేదు, మా ఊరు సంగతి, తెలంగాణ సంగతి, మా ఊరు సంగతి చెప్తాను. మీ ఊళ్ళో కాదు. పాపాన్ని మానరు, ప్రార్థనని మానరు, చెడు అలవాటును మానరు. నేను రాత్రి అనుకుంటాను, మీరు ట్రైన్ అయిపోయిన తర్వాత ముందు వెళ్తా ఉంటే ఆ చర్చి, ఆ విధానం, ఆ కట్టుబడి అదంతా కూడా చూసుకుంటూ ఒకరోజు శిష్యులు అన్నట్టు చూశారా ఈ దేవాలయాన్ని, ఎంత బాగుందో, ఎంత శృంగారమైన దేవాలయం అంటున్నప్పుడు ఆయన అన్నాడు, బాగానే ఉంది కానీ రాయి మీద రాయి నిలవకుండా కూలిపోయే దినాలు వస్తున్నాయి అని ఆయన అన్నాడు. మేము కూడా అక్కడ మా గెలిచిన దేవాలయం చూసప్ప ఎంత మంచి రాయి, ఎంత పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాను. మొత్తానికి అది అంత ఐదు కట్టారు ఏంటన్నా అని నేను అన్నని అడిగాను. ఏమో అంత పెద్ద కడతారు వాళ్ళు అన్నాడు అన్న, కానీ బాల్కనీ ఉందేమో మనకు తెలియదు కదన్నాడు. ఈ మాట ఒక ఆయన అంటాడు, దానికి బాల్కనీ కూడా ఉందన్నాడు ఆయన. ఈ ఊరే బాల్కనీ కూడా ఉంది, దాంట్లో నేను సంఘ పెద్దని పనిపోతున్నాడు. బాల్కనీ ఉందట ఆ చర్చికి. మేమేదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, బాల్కనీ ఉంది కాబట్టి పైన ఆయన ఆ బీడీ తీసుకుంటూ అలా వదిలేస్తూ సిగరెట్ ని ఆ సంఘంలో నేను వెళ్తానండి, దానికి నేను పెద్దనట్టున్నాడు. నీకు అర్థమైంది అనుకుంటే అక్కడ అసలు విషయాలు మనుషులు ఇల్లు వెంటనే స్కాన్ చేసేస్తారు. మీ మైండ్ మామూలు ఉంటాయా? వాక్య విషయంలో తక్కువ కానీ ఇటువంటి విషయాల్లో వరల్డ్ అంత స్పీడ్ ఉంటారు మీరు. 5G కాదు, మీరు 10G అంత స్పీడ్ ఉండిపోతారు మీరు. వెరీ గుడ్, అట్లా వివేచన ఉండడం మంచిది. కానీ పావులు వలె నిష్కాపట్యంగా ఉండండి, పాము వలె వివేకాన్ని కలిగి ఉండండి. మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ రెడ్డి ఎక్కడున్నాం? సమరయ స్త్రీ దగ్గర ఉన్నాం. ఎక్కడున్నాం? ఆవిడకి వాక్యాలు తెలుసు, మారు మనసు లేదు, భక్తి లేదు, రక్షణ లేదు. ఈ రోజు రక్షణ కోసం పరిస్థితి లేదు. గోల్డెన్ మంది రండి, పాటలు పాడతారు, వచ్చి గోల్డెన్ పాటలు పాడతారు. వాళ్ళ రాగాలి ఎవరికి రావు. రక్షణ ఉండదు. పాపం మానుకోరు, బలహీనతలు మానుకోరు, అందరైతే సినిమాలు మానుకోరు, అనేకమైనటువంటి వారి విషయాల్లో త్రాగుడు, జూదాలు, అనేకమైనటువంటి విషయాలు అలాగే ఉంటాయి. వీళ్ళు పాడితే వీళ్ళు బోధిస్తే అద్భుతంగా, వీళ్ళు బోధిస్తే చాలా అద్భుతంగా, చాలా ట్రాక్ అలాగే వందే పాట వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. మీరు వింటున్నారు అనుకుంటున్నానే, కాదు కాదు. నీకు రక్షణ అవసరం. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డం అవసరం. మనల్ని కడిగాడు ఆయన, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని క్షమించాడు, మన ఎడల ధ్యానం చూపాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, వారి యొక్క దోషముల విషయమైన దయ కలిగి వారిని నేను క్షమించాను. చూడండి ఆ మాట మీరు వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను నీకు ఎన్నడూ జ్ఞాపకము. ఆ దోషాన్ని, ఆ పాపాలని మన మీద కనికరపడి ఎక్కడ పడేసాడట?
ఒకవేళ అప్పుడప్పుడే మనం చూసినప్పుడు గుర్తొస్తుందేమోనని ఆయన అగాధ సముద్రంలో వారిని పడవేశాడట. ఆయన ఎక్కడ పడవేశాడట? ఆయనట మన విషయంలో, మన దోషాల విషయంలో దయ కలిగి కనికరాన్ని కలిగి మనం క్షమించాడట ఆయన. అయితే అలా క్షమించబడిన మనం ఏం చేయాలి? మరలా ఇతరులను మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఈరోజు సందేశాన్ని మీరు పట్టుకో. నీ జీవితంలో లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. నీకు పాపములు క్షమించబడకుండా వెళ్ళిపోతావు. దేవుడు ఒకసారి క్షమించిన తర్వాత గుర్తు చేసుకుంటాడా? మరలా చెప్పాలి. గుర్తు చేసుకుంటాడా? గుర్తు చేసుకుంటాడని గుర్తు చేయడానికి వచ్చాను నేను ఈరోజు. నీ పాపాలు మరలా ఆయన గుర్తు చేసుకుంటాడు. బి కేర్ఫుల్, నువ్వు జాగ్రత్త. నీ పాపాలు మరలా గుర్తు చేసుకుని ఆ పాపములకు తగిన శిక్షను ఆయన విధిస్తాడు. ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు ఆయన? మనం మేలు పొందాము, మేలుకు తగినట్లుగా ప్రవర్తించినప్పుడు ఆయన గుర్తు చేసుకుంటాడు. నేను మత్తయి సువార్తలోని అందరూ వచ్చి అడిగారు, యోహాను వారికి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు, నీవు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పించు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న ప్రార్థన వేరు, ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన వేరు. ఇంతకు ముందు ఏమని ప్రార్థన చేశారు? ప్రభా, ఒకడు కంటికి కన్ను ఆయన నన్ను దేశించేవాడిని పూడించేసి బయట నుండి పై నుండి అగ్ని దిగి వచ్చేసేవాడిని దహించేటట్లు చేయని ఆయన. వాడు కాలిపోవాలి, వాడు కన్ను పోవాలి, వాడు పన్నీరిగిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు శత్రువు కోసం అటువంటి ప్రార్థన చేశాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారు వచ్చేమంటున్నాడు, నిమిషించు వారి కొరకు మీరు ప్రార్థన. అప్పుడు చాలా విధానం తేడా వచ్చేస్తారు. వాళ్ళు చేసుకున్న ప్రార్థన ఏంటి, పరిచయం చేస్తున్న ప్రార్థన ఏంటి, నిన్నదారు దగ్గర ప్రార్థన ఏంటి, ఇప్పుడు ఏదో చెప్తున్న విషయం ఏంటి? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దుఃఖ పెడుతున్నారో వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ మేలు కోసం చెప్పండి. మీరు కృతజ్ఞత వచ్చిన ఉచ్చరించాలి, కానీ మీరు శాప వచనాలు మీ నోట రావడానికి వీళ్ళేదో నేను పలుకుతా ఉంటే వీళ్ళు అర్థమైపోయింది, అమ్మో మనం చేసే ప్రార్థన నేను ముందు చేసి కొట్టిన కొడతాడు, అసలు ప్రార్థన ఏంటో నేర్పమని అడిగారు. ఆయన ప్రార్థన చేస్తూ నేర్పుతేలా అన్నాడు, పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి అంటూ ఏమన్నాడు తెలుసా? మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారునములను మీరు చదువు ఒకసారి మాట్లాడు ఒకసారి చదువు. మీరు నాకు ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును. అట్లా చదువుదా గట్టిగా, నాకు అంటే వచ్చేదా? మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని కూడా క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను కూడా క్షమిస్తాడు. మీరు కానీ మనుషుల అపరాధాలను క్షమించకపోయిన యెడల పరలోకమందున నా తండ్రి మీ అపరాధాలను క్షమించడం. ఇక్కడే పరీక్షించుకున్నాం. మనం మేలు పొందాంగా, మన పాపాలన్నీ క్షమించాడుగా. ఎంత చెప్తా ఉండదు మన దగ్గర, మన విషయాలన్నీ ఎన్ని ఉంటాయి. చూసిన పాపాలు, తెలిసిన పాపాలు, తెలియకుండా పాపాలు, బోళ్ళన్ని పాపాలు మన నెత్తి మీద ఉంటాయి. అవన్నీ ఆయన మీద వేసుకుని ఇగో లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. మన పాపాలన్నిటి క్షమించి మన పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు. అదే టైంలో సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు కూడా ఇతరుల రాగానే మీరు కూడా ఇతరుల యొక్క అపరాధాలను క్షమించండి, వారి ఎడల కూడా మీరు జాలిపడండి, కనికరపడండి, వారిని కూడా మీరు క్షమించమంటున్నాడు ఆయన. మీరు క్షమించకపోతే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? మీకు అర్థం అవడానికి ఆయన మరలా జ్ఞాపకం చేసుకుంటాడనే విషయాన్ని ఒక మాట నేను మీతో చెప్తాను. పరలోక రాజ్యం అంటే రోజు క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి పేతురు అడిగాడు, అయ్యా అప్పటికే 5-6 సార్లు క్షమించుకుంటున్న పేతురు ఏం చేసినా ఏం మాట్లాడినా చాలా లాజిక్ గా ఉంటుంది. ఎక్కడుంటుందో తెలుసా? క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు బట్టి క్షమించాలి? 3 మార్లు బట్టి, 4 మార్లు బట్టిగా, ఇక ఈసారి అయిపోయింది అనేసేద్దాం అనుకుంటున్నాడు పేరు. ఆయన ఆలోచన ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, కాదు పేరు, ఒక వ్యక్తిని ఎడల తప్పిదం చేస్తే వాడిని 7 మార్లు మట్టి కాదు 70 ఏళ్ల మట్టుకు క్షమించాలని చెప్పి, పరలోక రాజ్యము తన దగ్గర అప్పు తీసుకున్నటువంటి దాసుని పోయిందని చెప్తూ, ఒక దాసుడు తన యొక్క అప్పు చేశాడు. అయితే మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్క చూసుకునేసరికల్లా 10,000. చెప్పండి ఎంతట, ఎంత అప్పున్నాడు ఆయన? మరలా తిరిగి వచ్చేసి ఆ దాసుని పిలిచేసి లెక్క చూసుకొని, ఏంట్రా పోయినసారి అప్పు తీసుకున్నా కట్టలేదంటే అడిగాడు ఆయన.
అప్పుడు ఆయన అన్నాడు, కట్టడానికి ప్రస్తుతం నా దగ్గర ఏం లేదన్నాడు. నీ భార్య పిల్లల్ని నీకున్న సొత్తునంతా నమ్మేసి నాకు కట్టమని డిమాండ్ చేశాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఎడల ఓర్చుకున్న ఆయన నేను ఖచ్చితంగా తీర్చుకుంటానని యజమానుడు బ్రతిమలాడాడట ఆ దాసుడు. అప్పుడు ఆ యజమానుడు కనికలు పడి, వినాలి మాటను, ఓకే నీ అప్పాన్ని నేను క్షమించేస్తున్నాను, ఇక నువ్వు నాకు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోమన్నాడు. 10,000 చెప్పండి 10,000 మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతాం. ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినే కదా. నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? కంటిన్యూ త్వరగా చదువుకుంటున్నాడు. 7 మార్లు మట్టుగా. 7 మార్లు మట్టుగా. అందుకు ఏ సత్యత ఇట్లనే. 7 మార్లు మట్టు కాదు, 77 మార్లు 77 మట్టుకు అని చెప్పాడు ఆయన. చదువు. కావున పరలోక రాజ్యం తన దాసులు ఎంతో లెక్క చూసుకున్నటువంటి గోరిన యొక్క రాజును పోలి ఉన్నది అంతటి లెక్క చూసుకుంటున్నటువంటి మొదలు పెట్టిను. అప్పుడు అతడు 10,000 తలంతులను అచ్చి ఉన్నాయో కూడా తన యొద్దకు చేపట్టాడు. 10,000 తలంతులు అనే చోట ఫుట్ నోట్ లోని 3,600 ఉంది. చెప్పండి ఎంత ఉంది? గట్టిగా చెప్పాలి. 3,000. 10,000 తలంతులు అంటే ఒక తలంతు వచ్చి 3,600. 3,600 ఇంటూ 10,000 ఎంత వస్తున్నట్టు? 10,000 తలంతులు. 10,000 ఇంటూ 3,000. పట్టణ మీద ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఒకసారి 10,000 ఇంటూ 3,600 ఎంత వస్తున్నట్లు చెప్పండి. ఎక్కడ రావాలి? విడిచిపెడతారు ఎక్కడన్నా? ₹10 విడిచి పెడతారు ఎక్కడన్నా? ఎంత వచ్చినట్టు? 3,600 ఇంటూ 10,000 వచ్చిందా? 3,60,00,000 అప్పున్నాడు ఈయన. ఎన్ని కోట్లు? ఎవరికైనా అప్పు ఉందండి ఇక్కడ? అప్పున్నాడు ఉన్నారా? నేనే మీకు ఏమేమను కానీ అడుగుతున్నాను. 3,60,00,000 అప్పున్నాడట ఆయన. 3,60,00,000 అతన్ని క్షమించాడు. పో నువ్వేమి చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు. వాడు సంతోషంగా ఉంటాడా లేదా? చెప్పడానికి సంతోషంగా ఉంటాడా లేదా? చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అలా అప్పు చెల్లించబడినటువంటి వాడు ఆ రాజనగరం నుండి ఆ రాజు దగ్గర నుండి వెళ్ళిపోతా ఉంటే వీడు తప్పించేవాడు వీడెవరికో ఇచ్చినప్పుడు ఎప్పుడో పురాతనంలోని వీడెంత ఇచ్చాడు అనుకుంటున్నారు? 100 దేనారాలు. చెప్పండి. దేనారం అంటే ₹1 అని ఉంది అక్కడ. ఎంత ఉంది? 100 దేనారాలు అంటే ₹50. ఎవరు బాగా చెప్పారు? ఎంతమ్మా? ₹50 అప్పున్నాడు కనపడ్డాడు. వెంటనే వాడు అన్నాడు. వాడు వచ్చి చేతులు కట్టుకున్నాడు. చెప్పయ్యా అన్నాడు. అప్పు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవన్నాడు. అది నీ భార్య పిల్లల్ని అందరు నమ్మేసి కట్టమన్నాడు. అయ్యా నా ఎడలో ఓర్చుకో, కొద్ది రోజులు ఓర్చుకో, నేను అప్పంతా తిరిగి చెల్లించేస్తాను. ఎంత అప్పంత ఎంత? వీడెంత క్షమించబడ్డాడు? ₹3,60,00,000. వీడెంత క్షమించాలి? ₹50. చెప్పండి. ₹50. ఓన్లీ ₹50. వీడు అంటాడు, వాడు గుర్తు పట్టుకొని కడితే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు, లేకపోతే చంపేస్తాను అంటాడు. ఇదంతా చూసినటువంటి దేవుడి దాసులు, అక్కడ ఉన్నటువంటి ఆ రాజు యొక్క దాసులు చూసి దుఃఖపడిపోయి ఆ రాజుతో చెప్పారు, అయ్యా నువ్వు ఎవడైతే 3,60,00,000 నువ్వు క్షమించావో వాడు ₹50 ఇవ్వాల్సిన వాడిని గొంతు పట్టుకొని చంపేస్తానంటున్నాడు. కనుక అంటూ ఆ మాట విన్నటువంటి రాజు గారు ఎన్న కోపడిపోయాడు. మేలుకు తగినట్లుగా ప్రవర్తించినటువంటి వాడిని తీసుకురండి అన్నాడు. ఆయన తీసుకొచ్చి లెక్క చూసేశాడు. కడపటి కాసు చెల్లించే వరకు వాడిని తీసుకెళ్లి పిల్లములో పడేయండి అన్నాడు. మీకు మాట అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అంటే మనం కూడా ఇతరులు క్షమించకపోతే మరలా ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుని లెక్కలు చూస్తాడమ్మా. అక్కడ అవచనాన్ని చెప్పి నేను ముగించేస్తాను, సమయం ఎక్కువైపోతుంది. సారీ పాస్టర్ గారు. చూడండి అవచనాన్ని మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 25 వచనం చదివితే 35 వచనం 18:35 మీలో ఇక్కడ వినండి ఇక్కడ మీలో ప్రతి వాడు కూడా తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించకపోయిన నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా వారి ఎడల అలాగనే చేస్తాడు. నేను ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు శిక్షతో వెళ్ళదు,
దోషారోపణతో వెళ్ళొద్దు, శిక్ష భారంతో వెళ్ళొద్దు. దేవుని చేత పూర్తిగా కనికరించబడి హృదయానందంతో దేవుని యొక్క రక్షణను పొందుకునేటువంటి వ్యక్తిగా, ఆయన రాకడ కోసం సిద్ధపడిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలనేటువంటి కోరికతో నేను ఈ విషయం చెప్తున్నాను. మేలు పొంది మేలుకు తగినట్లుగా ప్రవర్తించడం నేర్చుకో. నువ్వు కూడా ఇతరులకు క్షమించడంలోనే నువ్వు ఆనందాన్ని పొంది ఆస్వాదించబడి విడుదల పొందిన వ్యక్తి నుండి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? ఇంకెవరైనా మీరు క్షమించవలసిన వ్యక్తులు ఇంకా మీ జీవితాల్లో ఉన్నారని నేను అడుగుతున్నా. నేను మీరు క్షమించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు ఉన్నారా? ఇక క్షమించిన వాళ్ళు ఉన్నారా? చెప్పలేంటి, చేయొద్దని మాకు శత్రువు ఉన్నారన్నాడు. నేను క్షమించిన వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళు క్షమించడం ఒక ఆవిడ అంటదా, అన్నయ్య నువ్వేదని చెప్పు, నేను క్షమిస్తాను, నీ భావాన్ని క్షమించినట్టు. ఎవరు క్షమించదట? ఎంతైనా క్షమించేద్దండి, ఎక్కడైనా క్షమించేద్దట. కనబడిన వాళ్ళ ప్రేమించడం సులువే, కనబడుతున్న వాళ్ళ ప్రేమించడమే కష్టం. దూరం కొట్టి సేవకుని భలే చూసేసుకుంటారు, దగ్గర ఉన్న సేవకుల్ని చూడరు. కానీ వీళ్ళు అనుకుంటారు, ఓ వాళ్ళని బాగా ప్రేమించేద్దాం వాళ్ళ కోసం సిద్ధపరిచేవాడు. ఓరివన్నీ ఆయన అన్నాడు, కనబడని వాడిని కనబడుతున్న వాడిని ప్రేమించలేకపోతే కనబడే వాడిని ప్రేమించడం ఎలా సాధ్యం? దట్ ఈస్ లై అన్నాడు. అబద్ధం. కనబడుతున్నాడు ప్రేమించండి రా, కనబడుతున్నాడు క్షమించండి రా. ఈ కనబడుతున్నటువంటి వాడిని ఎడలు తక్కువ చేస్తే నువ్వు ఒకవేళ అర్పణ అర్పించినప్పుడు అంగీకరించబడదు. బలిపీఠం మీద అర్పణ తీసుకొస్తాడు, అక్కడ పెట్టి ముందుకు సమాధాన పడిరా. అప్పుడు అది అర్పించేసే దేవుడు అంగీకరించేస్తాడు. నువ్వు బోళ్ళని ఇస్తున్నావు కానీ క్షమించలేకపోతున్నావు, బోళ్ళని ఇచ్చేస్తున్నావు కానీ క్షమాపణ అడగలేకపోతున్నావు. ఇతరులను ఏడలో తప్పిదం చేసినప్పుడు క్షమించే మనసుని లేకుండా పోతా ఉంది. ఆయన కూడా అలాగనే చేస్తాడు. ఆయన కూడా ఎంతమందికి ఇంకా శత్రువులు ఎడమేసుకున్నారు, ఎంతమందికి శత్రువులు ఉన్నారు. క్షమించిన వాడు నా జీవితంలో ఉన్నాడు అన్నవాడు దయచేసి మీకు వేస్తాను, పైకి వెళ్తాను. నేనే కేసు పెట్టి జైల్లో వెళ్ళాను. నిజం చెప్పాడు, దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. నాకున్నారయ్యా, నేను క్షమించవలసిన వాడు ఉన్నాను. చెప్పలేంటి, నా మాట అర్థం లేకపోతే ఇంతసేపు అనవసరం మాట్లాడేనా? ఇంకా నేను క్షమించిన వాళ్ళు ఉన్నారు అన్నవాడు చెయ్యొద్దని యథార్థవంతులు దేవుడు బలపరుస్తాడు. అమ్మా అట్లా చెప్తున్నారు కదా, వెనకున్నారు, నువ్వు చూస్తామనుకుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఎత్తారు. చేయగా ఎత్తండి, నాకు ఇంకా క్షమించవలసిన వాళ్ళు ఉన్నారండి. నిజం చెప్పండి విషయాన్ని. మనము పరిపూర్ణులుగా ఉండలేకపోవచ్చు కానీ యథార్థవంతులుగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? యథార్థవంతులు దేవుడు జీవిస్తాడు, వద్దలు చేస్తారు కదా, ఎందుకు పైకి చేయట్లేదు? క్షమించవలసిన వాళ్ళు ఉన్నారయ్యా, హృదయపూర్వకంగా క్షమించలేదయ్యా. నేను ఒక పాపం పెట్టుకుని పైకి పైసలాడు వందనాలు అంటున్నారు కానీ లోపల వాడు కనపడ్డప్పుడు నాయన ఆ లోపల ఎంతో విధానం ఉంది పోయింది నాయన. ఆ విషయాన్ని నేను మరుగు చేయలేకపోతున్నాను. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, అవునా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారు అందరికి ఉన్నారన్నమాట. నువ్వు చేయొద్దు, నీకుంటే క్షమించవలసిన వాళ్ళు ఉన్నారా లేదా? నువ్వు క్షమించాలంటున్నావు కానీ హృదయపూర్వకంగా క్షమించలేదేమో. నేను క్షమించడం అంటే ఏంటో చెప్పి ముగించేస్తాను. కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు ఆ విషయం చెప్తున్నాడు. క్షమించడానికి క్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? మనకును ఆయనకును విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని శిలువకు మేకులతో కొట్టి ఆ పత్రమును మనకును ఆయనకు అడ్డం లేకుండా ఆ పత్రాన్ని ఆయన ఏం చేశాడో తెలుసా? చింపి వేశాడు. అనండి మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచ్చినాను. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను దేవుడు రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్నటువంటి పత్రమును మేకులతో శిలువకు కొట్టేసి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు ఆయనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మన జీవింపజేసి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఆయన మన పాపాల చిట్టి, మన పాపాల పత్రాన్ని, మన యొక్క పాపముల యొక్క విషయాన్ని అంతా తుడిచివేసి సెలవుతో మేలు కొట్టేసేసి దాన్ని అంతటి ఆయన ఏం చేశాడు? ఎత్తివేశాడు. మీరు ఎప్పుడైనా అప్పు తీసుకున్నప్పుడు, ఎవరికైనా అప్పించినప్పుడు మీ మధ్యలో ఒక ఒప్పంద పత్రం ఉంటుంది, ఒక కాగితం ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఏమి నోటు? ప్రామిసరీ నోటు. అర్థమైందా? అది ఉన్నంత కాలం నువ్వు అప్పు చెల్లించాల్సిందే. క్షమించావు, నేను క్షమించాను రాపో అని నువ్వు దాన్ని నీ దగ్గర పెట్టుకున్నావు అనుకుంటే దాని అర్థం ఏంటి? క్షమించినట్లు. నువ్వు దాన్ని ఏం చేయాలి మరి? చెప్పాలి. ఇది ప్రామిసరీ నోట్ అయితే క్రీస్తు ప్రభువు వారు మన జీవితాల్లో మన పాపముల నిమిత్తమై ఉన్న ఈ నోటు, ఈ పత్రాన్ని, అడ్డుగా ఉన్నదాన్ని ఇలా చింపేశాడు ఆయన.